ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నమస్కారం సార్. నమస్తే అమ్మా. నన్ను గుర్తుపట్టారా సార్? నేను కమలని, సూరి భార్యని సార్. సూరి అంటే? మీరు ఇక్కడే ఉండండి సార్, నేను ఇప్పుడే వస్తాను సార్. ఆర్య సార్, ఆర్య సార్. అయ్యో, ఏంటండి, ఏంటిది? నన్ను గుర్తుపట్టారా సార్? ఆ రోజు ఆడిటోరియంలో మీ బొమ్మ గీశాను సార్, సూర్యుని సార్. యా గుర్తొచ్చింది. ఎలా ఉన్నారు? ఆర్య సార్, మీ దయ వల్ల బాగున్నాను సార్. మీరు చేసిన ఆర్థిక సహాయమే కాకుండా మీ బొమ్మ గీయటం వల్ల నాకు చాలా పేరు కూడా వచ్చింది సార్. చాలా మంచి అవకాశాలు వచ్చాయి సార్. సొంతంగా ఆర్ట్ గ్యాలరీ కూడా పెట్టాను. ఆ సంపాదనతోనే ఈ మధ్యన ఈ షాప్ కూడా కొన్నాను సార్. చాలా హ్యాపీగా ఉంది సూరి. నేను ఇలా చూడడం నాకు చాలా ప్రౌడ్గా ఉంది. ఒక రకంగా ఇదంతా మీరు పెట్టిన భిక్షే సార్. అంత పెద్ద పెద్ద మాటలెందుకు సూరి? నీ హార్డ్ వర్కే నిన్ను పైకి తీసుకొచ్చింది. అలా అనకండి సార్. మీ సహాయం ప్రోత్సాహం లేకుంటే ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉండేవాడినే కాదు సార్. మా ఇల్లు పచ్చగా ఉందంటే మీరే కారణం సార్. ఆయన దేవుని మొక్కని రోజంటూ ఉందేమో కానీ మిమ్మల్ని తలుచుకొని రోజంటూ లేదు సార్. మిమ్మల్ని కలవడానికి 2-3 సార్లు ప్రయత్నించాను సార్. మీరు సిటీలో లేరని చెప్పారు సార్. నిన్ను ఈ రోజు ఇలా గొప్ప పొజిషన్లో చూడాలని రాసుంది, అందుకే ఇక్కడ కలిసాం. మీరు నా షాపుకు రావడం నిజంగా నా అదృష్టం సార్. మణికంఠ, మణికంఠ. నమస్తే సార్. సార్ వాళ్ళు ఏం కొంటారో వాటన్నిటికీ బిల్ చేయకండి సార్. వాళ్ళు ఆల్రెడీ కొన్నారు సార్, కానీ కార్డ్స్ డిక్లైన్ అవడం వల్ల అన్నీ వెనక్కి ఇచ్చేశారు సార్. అవునా? అదేదో బ్యాంక్ ఇష్యూ వల్ల. నేను మిమ్మల్ని ముందే చూసుంటే అసలు మిమ్మల్ని బిల్లింగ్ వరకు రానిచ్చేవాడినే కాదు సార్. ఏ మణికంఠ సార్, సార్ వాళ్ళు ఏమేం తీసుకున్నారో జాగ్రత్తగా వాటన్నిటినీ ఒకే దగ్గర పెట్టండి. వెళ్ళండి. అలాగే సార్. సార్, సార్ లోపలికి రండి సార్. సూరి, అది సార్ లోపలికి రండి రండి సార్. మీరేం మాట్లాడకండి సార్. లోపలికి రండి సార్. రండి సార్. రండి సార్. రండి సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.